మనము ఒక ఇంపార్టెంట్ కేసు ఛేదించడం జరిగింది. ఇది మోసపూరితంగా డబ్బులు తీసుకున్న వ్యవహారంలో ఒక వ్యక్తిని చంపేయడం జరిగింది. అయితే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే మనకి 23వ తారీఖు 4వ నెల 2026 కుంటాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో డౌనెల్లీలో శివార్లో గల ఒక బావిలో ఉన్న మహేందర్ డెడ్ బాడీ మనకు దొరికింది. దొరకడంతో మనం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో మృతుని తల్లి ఉన్న ఓజవ ప్రజావాణిలో ఎస్పీ మేడం గారి దగ్గర రాగానే ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు సస్పెక్ట్ ఉన్న వ్యక్తులని మేము విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ విచారణ చేపట్టినప్పుడు ఒక మైనర్ బాలుడి పైన మాకు అనుమానం ఉండడంతో అతన్ని పిలిచి విచారణ చేస్తున్న క్రమంలో అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. మనకు ఈ నేరం గురించి తను ఏం చెప్పాడనంటే వీళ్ళిద్దరి మధ్యలో డబ్బుల విషయంలో లావాదేవీలు జరిగినాయి. మోసపూరితంగా ఈ మైనర్ బాలుడు ఈ డిసీజ్డ్ ఉన్న మహేందర్ దగ్గర నుండి అకౌంట్ లో నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. అయితే ఇది మహేందర్ కి తెలవడంతో పోలీసులకి చెప్తాను అని చెప్పడంతో అతను భయపడి ఏం చేశాడనంటే డౌనెల్లీలో గల బావి దగ్గరికి వెళ్ళినప్పుడు తను భయంతో అక్కడ ఉన్న బావిలోకి మహేందర్ ని నెట్టేయడం జరిగింది. నెట్టేసి 18వ తారీఖు ఏప్రిల్ రోజు నెట్టడం జరిగింది. మనకు 5 రోజుల తర్వాత 23వ తారీఖు బాడీ మనకి బయటకి రావడం జరిగింది. ఇందులో మనం ఇప్పుడు ఈ మైనర్ ని అప్రహెండ్ చేసి మనము మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నాము, రిమాండ్ చేస్తున్నాం. అట్లానే సెక్షన్ కూడా మనం ఆల్టర్ చేసి తగిన సెక్షన్ కూడా మనం అప్లై చేస్తున్నాం. ఇందులో రికవరీలో భాగంగా బైక్ కూడా మనకి ఒకటి రికవర్ చేయడం జరిగింది. ఈ దీంట్లో పనిచేసినటువంటి రూరల్ సిఐ అండ్ కుంటాల ఎస్ఐ వారి టీంకి నా అభినందనలు.